హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ నిక్కీ జ్యూస్. ఈరోజు ఇంట్లోనే హోమ్ మేడ్ చాక్లెట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించాలనుకుంటున్నానండి. సో ఇవి వచ్చి డబుల్ షేడెడ్ చాక్లెట్స్ అనమాట. డార్క్ కాంపౌండ్ 200 గ్రామ్స్ తీసుకున్నాను, వైట్ కాంపౌండ్ 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి పీనట్స్ అండి. పీనట్స్ ఆల్రెడీ నేను వేయించి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అచ్చో స్నిక్కర్స్ మాదిరి ఉంటాయన్నమాట. సో అందుకని నేను ఈ పల్లీలని ప్రిఫర్ చేశాను. సో ఇది వైట్ కాంపౌండ్ అండి. సో మనం ఇలా వైట్ కాంపౌండ్ మెల్ట్ చేసేటప్పుడు స్పూన్తో కొంచెం కొంచెంగా కలుపుతూ ఉంటే ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. సేమ్ ప్రాసెస్లో డార్క్ కాంపౌండ్ కూడా నేను మెల్ట్ చేస్తున్నాను. సో వైట్ కాంపౌండ్ని ఇది ఐస్ క్యూబ్ ట్రే అనమాట. ఫస్ట్ ఒక లేయర్ లాగా కొంచెం ఒక స్పూన్, హాఫ్ స్పూన్ అలా వేసుకొని దాన్ని సెట్ చేసుకోండి. ఈ వైట్ చాక్లెట్ని ఒక హాఫ్ స్పూన్ వేసుకొని దీన్ని సెట్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. తీసిన తర్వాత మనం ఆల్రెడీ మెల్ట్ చేసుకుంటాం కదా ఈ డార్క్ చాక్లెట్ని, ఇది కూడా సేమ్ అలాగే స్పూన్తో కలుపుతూ ఉంటేనే మెల్ట్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న ఈ చాక్లెట్ మీద ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ డార్క్ చాక్లెట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే మొత్తం నిండుగా యాడ్ చేసుకోకుండా కొంచెం హాఫ్ వరకే యాడ్ చేసుకోండి. అప్పుడు షేప్ అనేది మంచి నీట్గా చాక్లెట్స్ చూడడానికి కూడా బాగుంటాయి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చాక్లెట్స్ ట్రే అనేది 1-2 సార్లు ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాక్లెట్స్, కేక్స్ వీడియోస్ కాకుండా జస్ట్ నేను వ్లాగ్స్ వీడియోస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో నాకు వీలున్న టైంలో ఇలా కేక్స్, చాక్లెట్స్ చేస్తుంటాను అనమాట. సో నాకు ఇలా చేయడం అంటే ఇష్టం. సో అందుకని నేను ఇవి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇలా అన్నింటినీ ఫిల్ చేసిన తర్వాత మనం మ్యాక్సిమం వీటిని ఫ్రిడ్జ్లో అయితే 10 నిమిషాల వరకు పెట్టాలండి. అప్పుడు 10 నిమిషాల తర్వాత తీసిన తర్వాత ఈజీగా వెంటనే డీమౌల్డ్ అయితే అయిపోతాయి. టేస్ట్ అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటుందండి. చాలామంది పిల్లలు నట్స్ తినడానికి ఇష్టపడరు కదా, అంటే ఇందులో ఇలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా తినని పిల్లలకైతే ఇలాగా చాక్లెట్స్లో యాడ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. చాక్లెట్స్ మధ్యలో నట్స్ అనేవి తగులుతూ ఉంటే ఇంకా కొంచెం టేస్ట్గా ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇలా డబుల్ లేయర్ చాక్లెట్ ప్రాసెస్ అయితే ఈ చాక్లెట్స్ చేయడానికి చాలా ఈజీనే అండి. కాకపోతే మనం ఈ డార్క్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్ బయట కొనుక్కోవాలి ఈ రా మెటీరియల్స్ దొరికే షాప్లో. సో ప్రాసెస్ అయితే చాలా ఈజీ అనమాట. ఈ చాక్లెట్స్ని మనం ఇలా ర్యాప్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఈ చాక్లెట్స్ మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత 3-4 అవర్స్ కానీ మెల్ట్ అవ్వవు. సో ఇలా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.